హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కూడా నేను మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియోలో బ్యాచిలర్ స్టైల్లో చికెన్ కర్రీని చేయబోతున్నానండి. ఎటువంటి గరం మసాలాలు వాడకుండా సూపర్ టేస్టీగా ఈ చికెన్ కర్రీని ఈ వీడియోలో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా ఈ బ్యాచిలర్ చికెన్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ టమాటా, పొడవుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఒక స్మాల్ సైజ్ ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని చక్కగా కలిసే వరకు కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వేసుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ మగ్గే వరకు 5 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇలా 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఈ చికెన్ కర్రీని నేను కంప్లీట్గా బ్యాచిలర్ ప్రాసెస్లోనే చేస్తున్నానండి. ఎందుకంటే బ్యాచిలర్స్కి అనేది అన్ని ఐటమ్స్ అవైలబుల్లో ఉండవు కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలోపు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాం. ఇక్కడ నేను 1/2 kg వరకు చికెన్ తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు, 3 to 4 టీ స్పూన్ల కారం. మీరు స్పైసీ ఎక్కువ తీసుకున్న పడితే 1 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకుందామండి. ఇది మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఏమి లేదండి. ఈ విధంగా కలుపుకొని వెంటనే కర్రీ చేసుకుంటే సరిపోతుంది. బ్యాచిలర్ స్టైల్ అంటేనే ఓ హంగామా లాంటివి అలా ఏమి ఉండదండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకుంటారు. ఈ విధంగా చికెన్కి ఉప్పు కారాలు అనేది బాగా పట్టే వరకు కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఏ విధంగా మగ్గిందో. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. మనం ముందుగానే చికెన్కి ఉప్పు కారాలు పట్టించడం వల్ల చికెన్కి ఉప్పు కారాలు ఈవెన్గా పట్టి చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టి చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే 10 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఇక్కడ నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదండి, ఎందుకంటే మనం చికెన్లోనే ఉండే వాటర్తోనే కుక్ చేసుకుందాం. ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చికెన్ అనేది ఏ విధంగా ఉడికిందో. ఇప్పుడు ఈ చికెన్ని ఈవెన్గా మరోసారి కలిపెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు చికెన్ అనేది ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత చూడండి చికెన్ అనేది ఏ విధంగా ఉడికిందో. ఇప్పుడు కూడా ఈ చికెన్ని మరోసారి కలబెట్టుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చికెన్ మొత్తాన్ని కలుపుకుందాం. అంతేనండి, ఈ టైప్లో చేశారంటే బ్యాచిలర్ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీని సింపుల్గా చేయాలన్నా లేదా టైం లేకపోయినా ఈ ప్రాసెస్లో చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదిస్తారు. మీరు కూడా ఈ బ్యాచిలర్ చికెన్ కర్రీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. మరెన్నో క్విక్ సింపుల్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.